ఏదో అన్స్టాపుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు. మళ్ళీ ఏదో పెట్టారు, దాన్ని చూసి డబ్బుల కోసం ఏదో చేశారు మూజువాణిగా అనిపించకూడదు కదా. ఏ ఎపిసోడ్కి బాగా టెన్షన్ పడ్డారు మీరు? కళ్యాణ్ గారి ఎపిసోడ్కి టెన్షన్ పడ్డారు. కళ్యాణ్ గారి టెన్షన్ ఒక్కడానికి ఊరందరూ తిడుతున్నారు నన్ను, ఇంకా పవర్లు లేడప్పుడు ఊరందరూ తిడుతున్నారు. నేను మాట మీద నిలబడినంటారు, ముగ్గురు పెళ్ళాలంటే ఇవే గొడవ. అడగమనండి. ఏదో అన్స్టాపుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు అన్నారు. చూడాలంటే అన్స్టాపుల్ చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మ్యాచ్ చేస్తూ డిజైన్ చేయాలి. అంతేగా. మళ్ళీ ఏదో పెట్టారు, దాన్ని చూసి డబ్బుల కోసం ఏదో చేశారు మూజువాణిగా అనిపించకూడదు కదా. అవును. బాలకృష్ణ గారు ఒక స్టేచరు, ఒక రాయల్ సెటప్ ఉంది. దాని నుంచి ఎలా తీసుకురావాలన్న దాని మీద వర్క్ జరుగుతుంది. వస్తుందేమో అనుకుంటున్నా, చూడాలి. ఇంకా యాహా బాలకృష్ణ గారి డేట్స్ ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? 10 రోజులు దొరకటం అంటే ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్స్టాపుల్ చేస్తే ఆయన 10 రోజులు కావాలి. అవును. గెస్ట్లు 10 రోజులు కావాలి. 10 మంది గెస్టులు కావాలి సార్. 10 మంది గెస్టులు కావాలి. మీరే ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు గెస్ట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు. మీ టైంకి వాళ్ళ టైం ఉండదు, వాళ్ళ టైంకి మీ టైం ఉండదు, ఉంటాయి. స్టూడియో ఉండదు, కమిట్మెంట్స్ ఉండవు. ఈయన ఉండడు, ఆయన ఉండడు, ఇన్ని ఉంటాయి. సెట్టింగ్ ఉండదు మీకు, ఆయన ఉండడు, మధ్యలో ఎడిటింగ్ అయినా ఇన్ని టెన్షన్ మధ్య సెటప్. అది బాలకృష్ణ గారితో అసలు మామూలుగా ఉండదండి టెన్షన్. అందువల్ల ఏ ఎపిసోడ్కి బాగా టెన్షన్ పడ్డారు మీరు? కళ్యాణ్ గారి ఎపిసోడ్కి టెన్షన్ పడ్డా. అవునా? కొద్దిగా టెన్షన్ పడ్డా. ఇంకా ఏ పెద్ద ఏ టెన్షన్ పడలేదు, కానీ కళ్యాణ్ గారి టెన్షన్ ఒక్కడానికి టెన్షన్. ఎందుకని క్వశ్చనీరా లేకపోతే సెర్చ్ చేసుకోవటమా? ఏంది టెన్షన్ అది? అంటే క్వశ్చనీర్ అంతా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు. ఆయనకి తెలీదు, మేము చెప్తా ఉన్నాము. నేను ఆయన ఏమన్నాడు తెలుసా, పవన్ కళ్యాణ్ గారికి, సార్ కొద్దిగా క్వశ్చన్స్ చెప్తాను ముందే ప్రిపేర్. ఏనబ్బా ఏం క్వశ్చన్లు ఉంటాయి? ఊరందరూ తిడుతున్నారు నన్ను, ఇంకా పవర్లు లేడప్పుడు. ఊరందరూ తిడుతున్నారు, నేను మాట మీద నిలబడినంటారు, ముగ్గురు పెళ్ళాలంటే ఇవే గొడవ. అడగమనండి. అప్పుడు లేవు అసలు ఆ క్వశ్చన్లే లేవు మా క్వశ్చన్ అంటూ. ఓకే. బాలకృష్ణ గారేమో కళ్యాణ్ గారికి వెళ్ళండి, బాబుకి చెప్పండి, బ్రదర్కి మీరు అన్ని క్వశ్చన్లు చెప్పండి, ఆయన ఇబ్బంది తీసేసేయండి, మీరు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అదే ఆ రోజున 2 hours అని చెప్పాను షూటింగ్. అది 2 పూటలు 6 గంటలు జరిగింది. పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే పక్క కూర్చొని కబుర్లు చెప్పుకుంటారా, ఇంకేంటండి సార్ షూటింగ్ సార్ అని ఎవడు చెప్తాడండి? బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు కథ కబుర్లు చెప్పుకుంటుంటే సార్ షూటింగ్ అని చెప్పగలరా? వెళ్ళి చెప్పాలి. ఓకే వచ్చేస్తూ ఉంటారు, ఇంకేదో టాపిక్లో వెళ్తారు. ప్లస్ బాగా జరిగింది అది అదొక్కటే ముందు. బట్ మిగతా అన్నీ కానీ అవుట్పుట్ బాగా వచ్చింది. అదిరిపోయింది. 2 ఎపిసోడ్లు చేసాం, సంచలనాత్మకమైన అవుట్పుట్. అదొకటి. ప్రభాస్ గారిది అయితే యాప్ క్రాష్ అయిపోయిందండి. అదే అసలు మెయిన్ అంటే అన్స్టాపబుల్ ఇస్ అబౌట్ బాలకృష్ణ గారు అంతే. అల్లు అర్జున్ గారు వచ్చారు, అది కూడా అంతే. అది కూడా అసలు వాళ్ళ పిల్లలు వచ్చారు, పద్యాలు చెప్పారు. అసలు మామూలుగా వచ్చారు. రామ్ చరణ్ వస్తే అదిరిపోయింది ఎపిసోడ్. అసలు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారు అంత క్లోజ్ అని నాకు తెలీదు. ఏమో అంత క్లోజ్ ఏంటండి బాబు వాళ్ళు? బయట అంత క్లోజు. ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి కూర్చుందాం, మన ఇద్దరం కూర్చుందాం, డాడీ ఎక్కలేదు అంటున్నాడు ఈయన. ఏమో ఇంత క్లోజ్ వీళ్ళిద్దరు. బట్ బాలకృష్ణ గారిలో అది ఉందండి. ఇప్పుడు ఇంటి వెనక కట్టుకుంటున్నారు ఇల్లు, ఇక్కడ క్యారేజ్ అక్కడ, ఇక్కడ కూరలు అక్కడికి పంపిస్తారేమో ఇంటి వెనక ఇద్దరు ఒక దగ్గర.